బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ అని చెప్పాలి. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా ఈ కేసును విచారిస్తామంటున్నారు హైకోర్టు. మళ్లీ కేసు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఈ కేసులోనే దీనికి సంబంధించి హైకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల్లో ఏ నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి, లేదంటే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. మరి ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ ప్రకారం ఒక బాధ్యత ఉంది స్పీకర్ మీద, ఒక బాధ్యతను పెట్టిన స్పీకర్ మీద. ఎందుకంటే ఒక బాధ్యత రహిత ఉన్న పొజిషన్లో ఉన్న స్పీకర్ గారు తప్పకుండా ఈ విషయాల్లో త్వరలో నిర్ణయం తీసుకోగలుగుతారు. అతని అన్ని చర్యలు కూడా అతని నాలెడ్జ్లో ఉంటుంది. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మారింది కావచ్చు, అసెంబ్లీలో ఇంతకుముందు ఏ పార్టీ అసైట్ ఉన్నారు కావచ్చు, బట్ తప్పకుండా స్పీకర్ గారు తొందర నిర్ణయం తీసుకుంటారు అన్నది. అయితే కాన్స్టిట్యూషన్లో టైం లిమిట్ లేదు, కానీ టైం లిమిట్ లేదని మాత్రం కొంత స్పీకర్లు సంవత్సరాలు అయినా కూడా దాని మీద నిర్ణయం తీసుకోవడం లేదు. కాబట్టి ఆ విషయంలో సుప్రీంకోర్టు 2021లో కేశవ మెగాచంద్ర కేసులో ఇంటర్ప్రిట్ చేసుకుంటే కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ఏముంది, డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే ఒక రోజు కూడా ఎమ్మెల్యే ఉండడానికి వీలు లేదు. ఆ యొక్క ఉద్దేశాన్ని పెట్టుకొని తప్పకుండా స్పీకర్ అనే అథారిటీ వితిన్ 3 months అంటే 90 days లోపల నిర్ణయం తీసుకోవాలని ఒక డిసిషన్ ఇవ్వడం జరిగింది. అన్లెస్ దేర్ ఇస్ ఎనీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. సో ఈ కేసులో మేము డిస్క్వాలిఫికేషన్ ఫైల్ చేసిన 1 month కూడా దాని నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా కాంటాక్ట్ చేసినా కూడా అతని మీద యాక్షన్ తీసుకోలేదని మేము రావడం జరిగింది. అలాగే వెంకట్రావు గారి మీద కావచ్చు, కడియం శ్రీహరి గారి మీద కావచ్చు, తప్పకుండా అందులో కూడా మేము మా ఉద్దేశం అతను అప్లికేషన్ తీసుకోవడానికి కూడా రిఫ్యూజ్ చేసినారు. వచ్చినాము హైకోర్ట్ has accepted our arguments. There is a duty cast on the speaker to decide the matter within a reasonable time.